అందరికీ నమస్కారం. బ్రతుకుంటే బలుసాకైనా తినొచ్చు అంటారు కదా! ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్న వీడియో బలుసాకు. ఇగోండి ఇదే బలుసాకు చెట్టు. చూడండి ఒకసారి. ఆ కాయలున్నాయి కదా గుండ్రంగా అవి పండుతాయన్నమాట. పసుపు రంగులో వస్తాయి. ఆ ఆకు ఒకసారి నిశితంగా చూడండి. దీన్నే బలుసాకు అంటారు. ఈ బలుసాకు యొక్క గొప్పతనం ఏంటి అంటే, ముఖ్యంగా పూర్వం మన పితృదేవతలకి శ్రాద్ధాది క్రియలు చేసినప్పుడు వాటిలో ఖచ్చితంగా ఈ బలుసాకు పులుసు అన్నది పెట్టేవారు. ఒక్క బలుసాకు పచ్చడి గానీ, పులుసు గానీ శ్రాద్ధంలో వినియోగం చేస్తే అది 100 పిండి వంటలతో సమానం అని చెప్పి ఒక శాస్త్ర నియమం ఉంది. అలాగే ఈ బలుసాకుతోటి పచ్చడి అచ్చం గోంగూర పచ్చడి తిన్నట్టే ఉంటుంది. చక్కగా పోపు వేసుకోవచ్చు. చింతపండు, బెల్లం వేసుకొని ఆ పచ్చడి చేసుకొని తినొచ్చు. అయితే బలుసాకుకుండే విశేషం ఏమిటి అంటే, ఇది ఎటువంటి ప్రాంతాల్లో పెరుగుతుందంటే దీనికి ఒక్క చుక్క నీరు కూడా వేయక్కర్లేదు. దీనికి సంరక్షణ చేయక్కర్లేదు. ఎటువంటి సంరక్షణ లేకుండా గాలికి పెరిగి అత్యంత పోషకాలు కలిగిన ఏకైక చెట్టు బలుసాకు చెట్టు. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. కొండల దగ్గర పెరుగుతుంది. ఈ డ్రై ల్యాండ్స్‌లో పెరుగుతుంది. దీనికి వర్షాభావ పరిస్థితులు ఉండవు. ఎండాకాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ముఖ్యంగా ఇంకా ఈ ఆకులో ఉండే గుణం ఏంటి అంటే, ఈ ఆకులో ఉండే రసం చాలా దళసరిగా ఉంటుంది ఆకు. దాని యొక్క రసంలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ప్రోటీన్, ఫైబర్ ఎందుకంటే పూర్వం మనకి ఎవరైనా తప్పిపోయినా అడవుల్లోకి నిరాశ్రయులై వెళ్ళిపోయిన వాళ్ళు చక్కగా ఈ బలుసాకు తీసుకొని దాన్ని నూరుకొని దానికింత పోపులాగా వేసుకునో లేకపోతే ఇంకోటి ఏదైనా అనుపానం చేసుకొని తినేసేవారు. ముఖ్యంగా దీనిలో ఇంకో గొప్పదనం ఏమిటి అంటే ఈ ఫైబర్ అనే పీచు పదార్థం ఏదైతే ఉంటుందో ఇది ఉండడం వలన గట్ క్లీనింగ్ అవుతుంది. జీర్ణాశయం మొత్తం శుభ్రపరుస్తుంది. అలాగే చాలామందికి మలబద్ధకం సమస్యలు ఉన్నవాళ్ళు, తర్వాత జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వాళ్ళు బ్లోటింగ్ అంటారు. కడుపు మండుతుంది. ఇటువంటి సమస్యలు, నులిపురుగులు ఉంటాయి కడుపులో చాలామందికి. ఎక్కువ ఏమంటారు దాన్ని, పాల పదార్థాలు, తర్వాత తీపి పదార్థాలు ఎక్కువ తిని కడుపు చెడిపోయిందంటారు. అటువంటి వాళ్ళకి గానీ, బలుసాకు పులుసు గానీ, బలుసాకు పచ్చడి గానీ మీరు పెట్టారంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కనుక ఇది చాలా రెగ్యులర్‌గా దొరుకుతుంది. చాలా బాగా దొరుకుతుంది. బలుసాకు ట్రై చేయండి. బలుసాకు పచ్చడి మనకి బలుసాకు పులుసు కూడా యూట్యూబ్‌లో ఉంటుంది. అది చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు తెలియచేయండి. సర్వజన శ్రేయోభిలాషి చెరుకూరి కృష్ణకిషోర్ శర్మ.